హే ఫ్రెండ్స్, బర్గర్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను నాగలక్ష్మిని గుర్తుపట్టారుగా, చూస్తున్నారుగా రోజు. అదిగోండి బర్గర్కి కావాల్సినవి ఈ పేస్ట్లు అన్నమాట. కింద రాసే పేస్ట్లు. ఇది అడుగును రాసేది, కింద బన్నుకు రాసేది. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి. ఫస్ట్ అది రాసినాక ఉల్లిపాయలు, తర్వాత పెద్ద మిరపకాయ, సిమ్లా మిర్చి, ఇదేమో పన్నీరు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అన్నీ సన్నగా తరుక్కోవాలి. టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది ఒక పైన రాస్తాము, అది కింద రాసే పాస్తా, ఇది పైన రాస్తాము. సాస్ అది సాసే, ఇది సాసే. అది కింద రాస్తాము, ఇది పైన రాస్తాము, పై బ్రెడ్కి రాస్తాము. ఇదేమో చీజ్, సన్నటి చీజ్ అన్నమాట. అది వరుసగా పెట్టాను. అవి ఒక్కొక్కటి వరుసగా పెట్టుకుంటూ రావాలి. తర్వాత క్యాబేజీ సంతతి ఆకు ఉంటుందండి. క్యాబేజీ లాగానే ఆకులు క్యాబేజీ లాగా ఉండదు, ఆకు మాత్రం క్యాబేజీ ఆకు లాగానే ఉంటుంది. అదొకటి. ఇది క్యాబేజీ ఆకులాగా ఉంటుంది, కానీ క్యాబేజీ ఇలా రౌండ్గా ఉండదు, ఇలా పీసులు పీసులుగానే వస్తుంది, ఆకులుగానే వస్తుంది. అదేమో బ్రెడ్కి సాస్ రాసేసి ఈ ముక్కలు వేయాలన్నమాట. కట్ చేసుకుని ఈ ముక్కలు వేసుకోవాలి అడుగున. ఇదేమో పట్టి అన్నమాట. పట్టి అంటే లోపల పెట్టుకునేది, బ్రెడ్ లోపల పెట్టుకునేది. అది బంగాళదుంప వాటన్నిటితో చేస్తారు. అది నేను కొన్నానండి. బ్రెడ్లు కొన్నాను, బ్రెడ్లో పెట్టే పట్టీలు కొన్నాను. అది ఆ పట్టీలు కూడా ఏం చేస్తాము, ఓవెన్లో పెట్టాలి. ఆ ఓవెన్లో ఎట్లాగూ 200 degreesలో 40 minutes బేక్ చేయాలి. 200 degrees పెట్టి 40 degreesలో ప్రీ హీట్ కాదు, హీట్ చేయాలి. ఆ పట్టేల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా బన్నులకి ఇలా పెట్టుకోవాలి. రెండుగా కట్ చేసేసి అడుగు అట్టుకి సాస్ రాసేసి, ఒక సాస్ ఎల్లో సాస్ రాసేసి, ఆ లీవ్ వేసేసి, ఆకు వేసేసి ఒక్కొక్కటి పెట్టుకురావాలి. చీజ్ రాసేసి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, ఇలా పేర్చుకోవడం ఓ పద్ధతి అండి. ఇంకో పద్ధతి చెప్తాను మీకు. ఇలా పేర్చుకోకుండా కలిపి పెట్టే పద్ధతి చెబుతాను. అది అలా పేర్చేసుకుని అన్నీ పేర్చుకోవాలి. ఒక్కొక్కటి పెట్టే కదా ఇందాక వరుసగా ఉల్లిపాయ, క్యాప్సికము, తర్వాత ఏమో చీజు, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చేసుకోవాలి. చీజు పట్టీ పెట్టేసి, పట్టీ మీద కూడా చీజ్ వేయాలి. చీజ్ వేసేసి ఇంకో దాని మీద వైట్ సాస్ రాసేసి అది అలా పెట్టేసేయాలి. అలా పెట్టేసి మళ్ళీ బేక్ చేయాలి. ఓవెన్లో బేక్ చేయాలి. 4 పెట్టానండి. 4 ఒకసారి పెట్టి బేక్ చేసేయచ్చు. అదిగో 4 పెట్టేసాము. ఇది 20 minutesలో బేక్ చేయొచ్చు. ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసేసి 20 minutesలో హీట్ చేయాలి. అది ఇంకో పద్ధతి చెప్తానని చెప్పా కదా, అది బేక్ చేయకుండా నూనెలో వేయించవచ్చు. ఆ పట్టీల్ని, ఆ రౌండ్గా ఉన్న వాటిని నూనెలో వేయించవచ్చు. వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అవన్నీ తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా. పన్నీరు కూడా సన్నగా ఇలా నలిపేసేసి కొంచెం నూనె వేసి మూకుట్లో ఒక్కసారి అలా వేయించేస్తే అన్నీ కలిసిపోతాయి. అప్పుడేం చేస్తాము, ఆ బ్రెడ్ మీద అడుగు దాని మీద సాస్ రాసేసి ఇవి పెట్టేసి ఆ పట్టీ పెట్టి చీజ్ వేసేసి బేక్ చేసేయచ్చు. 20 minutesలో
ఓవెన్లో బేక్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, బర్గర్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే. చివరి వరకు వీడియో చూడండి. బాయ్.